హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాసులో మనం 2022-23 సంవత్సరానికి గాను ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి ముఖ్యమైనటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు క్లాసులో మనం క్లియర్గా చూడబోతున్నాం. ఇప్పుడు త్వరలో జరగబోతున్నటువంటి గ్రూప్ 4 ఎగ్జామ్ని, అలాగే తర్వాత జరగబోయేటువంటి మిగతా గ్రూప్స్ ఎగ్జామ్స్ కానీ సచివాలయం ఎగ్జామ్స్ని కానీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క బడ్జెట్కి సంబంధించి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఈ క్లాస్లో మీకు అందించడం జరుగుతుంది క్లియర్గా. అయితే ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2022-23కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2022-23కి గాను ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మార్చి 11, 2022న మన శాసనసభ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు శాసనసభలో. అయితే వ్యవసాయ బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి కురస కన్నబాబు ప్రవేశపెట్టడం జరిగింది. అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి కురస కన్నబాబు గారు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే బడ్జెట్ అనేది ఈ యొక్క బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ అనేది ప్రసంగం అనేది ఏ సూక్తితో ప్రారంభమైంది అనే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్. ఈ యొక్క బడ్జెట్ ప్రసంగం అనేది ప్రముఖ తమిళ కవి అయినటువంటి తిరువల్లువార్ అనేటువంటి తమిళ కవి రాసినటువంటి సూక్తి, గొప్ప పాలకులు అనబడేవారు అత్యంత క్లిష్ట సమయాల్లోనూ కూడా ఇతరులకు ఉపకారం చేయకుండా ఉండరు అనేటువంటి సూక్తితో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే శాసనసభలో ఈ యొక్క బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ని ప్రవేశపెడితే శాసన మండలిలో బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారంటే పుష్పశ్రీవాణి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే 2022-23కి గాను మొత్తం బడ్జెట్ అనేది ఎంత డబ్బులతో ప్రవేశపెట్టారంటే చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం బడ్జెట్ అనేది 2,56,256.56 కోట్లు, 256 అని గుర్తుపెట్టుకోండి. 2,56,256.56 కోట్లతో మొత్తం బడ్జెట్ అనేది 2022-23కి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీంట్లో రెవెన్యూ వ్యయము అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్లకు కానీ, లేకపోతే ఎవరికైనా జీతాలకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలకు సంబంధించి కానీ అవన్నీ కూడా రెవెన్యూ వ్యయంలోకి వస్తాయి. అలా కాకుండా మూలధన వ్యయము అనబోసరికి ఏవైనా స్థిరాస్తులు ఉంటాయి కదా, అంటే బిల్డింగ్స్ కానీ, రోడ్లు కానీ అలాంటి వాటిపై ఖర్చు పెట్టేటువంటి ఖర్చునే మూలధన వ్యయం అంటారు. అయితే ఈ రెవెన్యూ వ్యయం అనేది ఎంతగా ఖర్చు పెట్టబోతున్నారు అంటే 2,08,261 కోట్లు, 2,08,261 కోట్లు రెవెన్యూ వ్యయం. మూలధన వ్యయం అనేది 47,996 కోట్లుగా చేయబోతున్నారు 2022-23కి గాను. టోటల్ బడ్జెట్లో ఆ రెండు కూడా బడ్జెట్ని ఆ రెండింటికి కేటాయిస్తున్నారు. అయితే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క రెవెన్యూ లోటు 2022-23కి కానీ ఎంత ఉంటుందని అంచనా వేశారంటే 17,036 కోట్లు. రెవెన్యూ లోటు అంటే చేసేటువంటి వచ్చే ఆదాయం కంటే చేసే ఖర్చు ఎక్కువైతే అప్పుడు లోటు ఏర్పడుతుంది. దాన్నే రెవెన్యూ లోటు అంటారు. అది 17,036 కోట్లుగా ఉంది. ద్రవ్య లోటు అనేది 48,724 కోట్లు అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉంది. అయితే బడ్జెట్ ప్రసంగం అనేది ఈ యొక్క 2022-23 బడ్జెట్ అనేది ఏ అంశాలని ముఖ్య ప్రాధాన్యత ఇచ్చారంటే 4 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అవేంటంటే 4 మూల స్తంభాలుగా నిలిచినటువంటి అంశాలు ఏంటంటే మానవ సామర్థ్య అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, జీవన ఉపాధికి మద్దతు, సామాజిక భద్రత. ఈ 4 అంశాలు కూడా మౌలిక స్తంభాలుగా తీసుకోవడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎంత శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారంటే 62% జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. అందువల్ల వ్యవసాయ రంగాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్కి 2022-23కి గాను రెవెన్యూ రాబడి ఎంత రాబోతుంది అని అంచనా వేశారంటే 1,91,000
225 కోట్లు వస్తుందని, రెవెన్యూ రాబడి వస్తుందని అంచనా వేయడం జరిగింది. ఈ రెవెన్యూ రాబడిలో ఎక్కువగా బహిరంగ రుణాలు అంటే అప్పుల ద్వారానే 64,816 కోట్లు వస్తాయని తెలిపారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 2022-23 బడ్జెట్కి గాను మనం చూస్తున్నటువంటి బడ్జెట్లో భాగంగా 2020-21కి గాను రెవెన్యూ ఆదాయము రాబడి అనేది 1,61,958 కోట్లు వస్తుందని అంచనా వేస్తే 1,17,136 కోట్లు మాత్రమే వచ్చింది. అలాగే 2021-22కి గాను ఈ రెవెన్యూ ఆదాయం లేదా రెవెన్యూ రాబడి అనేది 1,77,196 కోట్లు వస్తుందని అంచనా వేస్తే 1,11,000 కోట్లు మాత్రమే వచ్చింది. బడ్జెట్లో అంటే ఇప్పుడు బడ్జెట్ ప్రసంగించేటప్పుడు బడ్జెట్లో ప్రస్తావించిన కీలక అంశాలు ఏంటనేది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. నీతి ఆయోగ్ అనేది రిలీజ్ చేసేటువంటి బహుళ పేదరిక నివేదికలో పేదరికం తగ్గింపులో ఆంధ్రప్రదేశ్ అనేది ఎన్నో స్థానంలో నిలిచింది అంటే 5వ స్థానంలో నిలిచింది. బహుళ పేదరిక నివేదికలో పేదరికం తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో నిలిచిందని బొగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. అలాగే బాలింతల ఆరోగ్య రక్షణలో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉందని కూడా చెప్పారు. అలాగే రాష్ట్రంలో శిశు కౌమార దశలోని పిల్లల మరణాలు అనేవి 2% కంటే తక్కువగా ఉన్నాయని తెలిపారు. అలాగే కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన ఎంతమంది పిల్లలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించారు అంటే 2021-22కి కానీ ఎంత ఎక్స్గ్రేషియా అందించారంటే 298 మంది పిల్లలకు అందించినట్లుగా చెప్పడం జరిగింది. అలాగే 108 అంబులెన్స్లు అనేవి అంటే రాష్ట్ర జనాభాకి ఇంతకుముందు ఒక అంబులెన్స్ అనేది 119,595 మందికి అందుబాటులో ఉండగా ప్రస్తుతం ఆ నిష్పత్తి అనేది ఒక అంబులెన్స్ అనేది 74,609 మందికే అందుబాటులో ఉంది. అంటే అంబులెన్స్లు అనేవి ఎక్కువగా పెరగడం అనేది జరిగింది, ఆ సంఖ్య మెరుగుపడింది కాబట్టి ఒక అంబులెన్స్ అనేది 74,000 మందికి కూడా అందుబాటులోకి రావడం జరిగింది. అంతకుముందు 119,000 మందికి ఒక అంబులెన్స్ ఉండేదన్నమాట. అలాగే జగనన్న పల్లె వెలుగు పథకం ద్వారా 25.23 లక్షలు అంటే 25,23,000 ఎల్ఈడి వీధి లైట్లను సాంప్రదాయ బల్బుల స్థానంలో అమర్చి 10,912 గ్రామ పంచాయతీలోని వీధి దీపాలను స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్ సిస్టమ్కు మార్చడం జరిగింది. అలాగే 2022-23 బడ్జెట్లో భాగంగా 5 అంటే గిరిజన ప్రాంతాల్లో ఏవైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయబోతున్నట్లుగా చెప్పారు. అవి 2 ఏళ్లలో పూర్తి చేయబోతున్నట్లుగా కూడా చెప్పారు. దానికి 170 కోట్లు కేటాయించడం జరిగింది. ఆ 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కడ నిర్మిస్తున్నారంటే సీతమ్మపేట, పార్వతీపురం, ఆర్సీవరం, బుట్టాయిగూడెం, దోర్నా, ఇవి 5 ప్రాంతాల్లో నిర్మించబోతున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బడ్జెట్కి సంబంధించి కేటాయింపులు దేనికి ఎంత చేశారనేది మనం చూసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్. నవరత్నాలు మనం చూసుకున్నట్లయితే అమ్మఒడికి 6,500 కోట్లు, అమ్మఒడికి ఎంత 6,500 కోట్లు, వైఎస్ఆర్ చేయూతకి 4,325 కోట్లు, వైఎస్ఆర్ చేయూతకి 4,325 కోట్లు, వైఎస్ఆర్ ఆసరాకి 6,400 కోట్లు, అలాగే ఈబీసీ నేస్తానికి 590 కోట్లు, వైఎస్ఆర్ వాహన మిత్రకి 260 కోట్లు, నేతన్న నేస్తానికి 199.99 కోట్లు, మత్స్యకార భరోసాకి 120.49 కోట్లు, మత్స్యకారుల డీజిల్ సబ్సిడీకి 50 కోట్లు. ఇవి నవరత్నాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ బడ్జెట్కి చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్. మొత్తం వ్యవసాయ అనుబంధ రంగాలకి ఎంత ప్రవేశపెట్టారంటే బడ్జెట్లో 2022-23 గాను 43,053 కోట్లు, 43053. అయితే ఉపాధి హామీ పథకాన్ని అనేది వ్యవసాయంతో సేద్యంతో అనుబంధం చేస్తున్నారు ఉపాధి హామీ పథకాన్ని. కాబట్టి ఉపాధి హామీకి ఎంత కేటాయించారంటే 8,329 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ వ్యవసాయంలో భాగంగానే ఉపాధి హామీని కూడా వ్యవసాయంలో లింక్ చేస్తున్నారు కాబట్టి ఆ సేద్యంలో భాగంగా ఉపాధి హామీకి 8,329 కోట్లు కేటాయించారు. వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ మీకు తెలుసు కదా, రైతులకి డబ్బులు ఇస్తారు రైతు భరోసా, పిఎం కిసాన్కి 7,020 కోట్లు కేటాయించారు. అయితే కేంద్రం అనేది 6,000 ఇస్తుంది కాబట్టి ఆ కేంద్రం ఇచ్చి 6,000 తీసేస్తే అంటే 6,000 చొప్పున తీసేస్తే ఓన్లీ రైతు భరోసాకి 3,900 కోట్లు కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఓన్లీ రైతు భరోసాకి 3,900 కేటాయించింది. కానీ పిఎం కిసాన్ రైతు భరోసాకి కలిపి 7,020 కోట్లుగా చెప్పింది. ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు వస్తాయి కాబట్టి. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ అంటే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వ్యవసాయ
రైతులకి విద్యుత్ సబ్సిడీ అందించడం జరుగుతుంది కదా, ఆ సబ్సిడీ 5,000 కోట్లుగా కేటాయించడం జరిగింది. అలాగే పశు సంవర్ధక శాఖ సంబంధించి పశు సంవర్ధక శాఖకు ఎంత కేటాయించారంటే 1,027.82 కోట్లు కేటాయించడం జరిగింది. మత్స్యశాఖ 337.23 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ జలకళకు 50 కోట్లు కేటాయించడం జరిగింది. ఆర్బీకేలకు 18 కోట్లు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకు 500 కోట్లు, ఉచిత పంటల బీమాకి 1802 కోట్లు, ప్రకృతి విపత్తుల సహాయ నిధికి 2,000 కోట్లు, విత్తన రాయితీకి 200 కోట్లు, వ్యవసాయంలో టెక్నాలజీకి 200 కోట్లు, ఉద్యాన శాఖకి 554 కోట్లు, సహకార శాఖకి 248.46 కోట్లు, మార్కెట్ యార్డుల్లో నాడు నేడు అంటే మార్కెట్ యార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయడానికి 614.23 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టు చాలా చాలా ఇంపార్టెంట్, ఎన్జి రంగా విశ్వవిద్యాలయానికి 421.15 కోట్లు, వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయానికి 122.50 కోట్లు, వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీకి వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీకి 59.91 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే గ్రామీణ అభివృద్ధిని మనం చూసుకున్నట్లయితే గ్రామీణ అభివృద్ధికి మొత్తం ఎంత కేటాయించారంటే 17,109 కోట్లు కేటాయించారు. దాంట్లో భాగంగా గ్రామాల్లో త్రాగునీటి సరఫరాకి 1,149 కోట్లు, గ్రామాల్లో స్వచ్ఛ భారత్కి గాను 500 కోట్లు, గ్రామాల్లో రేషన్ బియ్యం కోసం 3,100 కోట్లు, రేషన్ బియ్యం డోర్ డెలివరీ కోసం 200 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే వైద్య ఆరోగ్య శాఖను మనం చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖకు 15,384.26 కోట్లు కేటాయించడం జరిగింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి 2,000 కోట్లు, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరాకి 300 కోట్లు, నేషనల్ హెల్త్ మిషన్కి 2,462 కోట్లు, కొత్త మెడికల్ కాలేజీలు ఆసుపత్రుల నిర్మాణానికి 320 కోట్లు, 104 సర్వీసుల కోసం 140 కోట్లు, 108 సర్వీసుల కోసం 133 కోట్లు, అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల పెంపు కోసం 100 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. అలాగే పరిశ్రమలు వాణిజ్యానికి సంబంధించి ఎంత కేటాయించారంటే ఎంఎస్ఎంఈ అంటే సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు ఉంటాయి, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటికి 450 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఇన్సెంటివ్ల కోసం 411.62 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం 236.86 కోట్లు కేటాయించడం జరిగింది. ఎస్సీ పారిశ్రామికవేత్తల ఇన్సెంటివ్ల కోసం 175 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ గురించి చూసుకున్నట్లయితే అంగన్వాడీల కోసం 1,517.64 కోట్లు కేటాయించారు. పౌష్టికాహారం కోసం 1,200 కోట్లు కేటాయించారు. సంపూర్ణ పోషణ కోసం 901.56 కోట్లు కేటాయించారు. ఆశా వర్కర్ల వేతనాల కోసం 343.97 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్, జగనన్న విద్యా దీవెన లేదా జగనన్న విద్యా దీవెనకి 2,500 కోట్లు కేటాయించారు. విద్యా దీవెన తెలుసు కదా. అలాగే జగనన్న వసతి దీవెనకి 2,083.32 కోట్లు కేటాయించడం జరిగింది. జగనన్న చేదోడికి 300 కోట్లు, జగనన్న తోడుకి 20 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాల కోసం 500 కోట్లు, అలాగే డ్వాక్రా మహిళలు ఉన్నారు కదా వాళ్ళకి అంటే రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాల కోసం 600 కోట్లు, అలాగే వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు డ్వాక్రా మహిళలకు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి కోసం 200 కోట్లు, అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కానుక 18,000 కోట్లు, రాష్ట్రీయ వికాస్ యోజన 1,750 కోట్లు, వైఎస్ఆర్ కాపు నేస్తం 500 కోట్లు, కాపు కార్పొరేషన్కి 3,531.68 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 1,750.50 కోట్లు, బీసీ సబ్ ప్లాన్కి 29,143 కోట్లు, మైనారిటీ యాక్షన్ ప్లాన్కి 3,532 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళికకి 18,518 కోట్లు, ఎస్సీ ఉప ప్రణాళికకి 6,145 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుకకి అంటే దాదాపు 61 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారు, వాళ్ళకి 18,000 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నియోజకవర్గాల్లో అంటే 175 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటారు కాబట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2 కోట్లు చొప్పున ఇచ్చి మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 350 కోట్లు రిలీజ్ చేసి నియోజకవర్గాల అభివృద్ధి చేసే విధంగా ఈ బడ్జెట్లో 350 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి కేటాయించడం జరిగింది. అయితే మొత్తం బడ్జెట్లో ఏ రంగానికి ఎంతెంత నిధులు కేటాయించారని మనం చూస్తున్నట్లయితే ఎక్కువగా అత్యధిక నిధులు సంక్షేమానికి కేటాయించారు. మొత్తం
నిధుల్లో 2,56,000 కోట్లు సంక్షేమానికి 45,955 కోట్లు కేటాయించడం జరిగింది. సాధారణ విద్యకి 30,077 కోట్లు కేటాయించారు. నీటి పారుదలకి 11,482.37 కోట్లు కేటాయించారు. అలాగే పట్టణ అభివృద్ధికి 8,796.33 కోట్లు కేటాయించారు. గృహ నిర్మాణానికి 4,791.69 కోట్లు కేటాయించారు. పర్యావరణ అటవీ శాఖకి 685.36 కోట్లు కేటాయించడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ అనేది 2023 జూన్ నాటికి పూర్తి చేసే విధంగా లక్ష్యం నిర్ధారించుకున్నారు. అయితే ఈ పోలవరం ప్రాజెక్టుకి గాను 2022-23 4,163.10 కోట్లు కేటాయించడం జరిగింది. మచిలీపట్నం వాడరేవు అంటే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మచిలీపట్నం వాడరేవుకి 150 కోట్లు, అలాగే శ్రీకాకుళంలో ఉన్నటువంటి భావనాపాడు వాడరేవుకి 100 కోట్లు, అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి రామాయపట్నం వాడరేవుకి 100 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే మద్యం ద్వారా, అంటే ఆంధ్రప్రదేశ్లో మద్య దుకాణాలు ఉన్నాయి కదా, మద్యం దుకాణాలు, ఆ మద్యంపై వచ్చేటువంటి ఎక్సైజ్ సుంకం ద్వారా 2022-23 అంటే ఒక సంవత్సర కాలంలో నెక్స్ట్ రాబోయే కాలంలో 16,500 కోట్లు వచ్చే విధంగా బడ్జెట్లో చెప్పడం జరిగింది. అలాగే నాడు నేడుకు పాఠశాలల్లో నాడు నేడుకి 3,500 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. ఈ విధంగా బడ్జెట్కి సంబంధించి మనం క్లియర్గా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి క్లియర్గా చూసుకోవడం జరిగింది. అవి నీట్గా దేనికి ఎంత కేటాయించారు అనేది మనం బాగా చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైతు భరోసా కేంద్రాలకు ఎంత, అలాగే పిఎం కిసాన్ రైతు భరోసాకి ఎంత, అలాగే జగనన్న విద్యా దీవెనికి ఎంత, వసతి దీవెనికి ఎంత, అలాగే ఎస్సీ ప్లాన్కి ఎంత, ఎస్సీ ఉప ప్రణాళికకి ఎంత, సబ్ ప్లాన్కి ఎంత, బీసీ సబ్ ప్లాన్కి ఎంత, అలాగే అంగన్వాడీల అభివృద్ధి కోసం ఎంత కేటాయించారు, అవన్నీ కూడా క్లియర్గా దేనికి ఎంత అనేది మనం చూసుకున్నట్లయితే ఈజీగా సరిపోతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే బడ్జెట్ ప్రసంగం ఏ కవి సూక్తి ద్వారా ప్రారంభమైందని అడగొచ్చు. అలాగే మనం చూసుకున్నట్లయితే రెవెన్యూ లోటు ఎంత ఉందని అడగొచ్చు, ద్రవ్య లోటు ఎంత ఉందని అడగొచ్చు, శాసనమండలిలో బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారని కూడా అడగొచ్చు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ అనేది బాలింతల రక్షణలో ఎన్నో స్థానంలో ఉందని కానీ, అంటే మొత్తం మనం చెప్పుకున్న క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నీట్గా నేను అందించడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కేంద్ర బడ్జెట్ 2022-23కి సంబంధించిన కేంద్ర బడ్జెట్, ఆ తర్వాత 2022-23కి సంబంధించినటువంటి మనం చూసుకున్నట్లయితే ప్రతిదీ, అంటే కేంద్ర బడ్జెట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతిదీ కూడా క్లియర్గా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దయచేసి మీరందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.